హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాబేజీ 65 చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పావు కేజీ క్యాబేజీ నీట్గా వాష్ చేసుకుని తడేమీ లేకుండా తుడుచుకుని ఇలా సన్నగా తరుక్కోవాలండి. అలాగే 2 స్పూన్లు శనగపిండి, 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకోవాలి. 1 స్పూన్ బియ్యపిండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడర్ 1/2 స్పూన్ చొప్పున తీసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు, కార్న్ఫ్లోర్ 1 స్పూను, టేస్ట్ సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో సన్నగా తరుక్కున్న క్యాబేజీని వేసుకోవాలి. తర్వాత మనం శనగపిండి అన్నీ తీసుకున్నాం కదండి, కారం, ఉప్పు అన్నీ వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఏవి యాడ్ చేయవసరం లేదు. మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆ క్యాబేజీలో నుంచి లైట్గా వాటర్ అనేవి వస్తాయండి. ఒకవేళ వాటరు రావట్లేదు, కొంచెం తడిగా లేదు అలా అనిపిస్తే కనుక ఒక 1/2 స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే స్పూను కన్నా అసలు ఎక్కువ పట్టవండి. ఒకవేళ కావాలనిపిస్తేనే వేసుకోవాలి. నేనైతే వేయట్లేదు. ఇదిగోండి వాటర్ అనేది వస్తున్నాయి. సాల్ట్కి క్యాబేజీలో నుంచి వాటర్ వస్తాయండి లైట్గా. ఇదిగోండి, చూసారా ఎంత తడిగా ఉన్నట్టు అయిందో. ఫస్ట్ మనం వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో డిఫరెన్స్ చూడండి. కావాలంటే ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇది న్యాచురల్గా ఇంట్లో చేస్తున్నాను కాబట్టి. ఫుడ్ కలర్స్ ఏమి వేయకుండా తింటే హెల్త్కి మంచిది కదండి, అందుకే నేను వేయడం లేదు. ఇదిగోండి, ఇలా కలిపేసుకున్నాం కదా. సాల్ట్ ఒకసారి చూసుకోవాలండి. మ్యాక్సిమం నేను వేసిన సాల్ట్ సరిపోయింది. ఒకవేళ మీరు ఒకసారి చూసుకుని వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేకాని కొంచెం సేపు కూడా ఉంచకూడదు. ఎందుకంటే ఉంచారంటే వాటర్ అనేది ఇంకో ఊరుతాయండి. అలా వాటర్ ఎక్కువగా బయటికి రావడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. అందుకని వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. క్యాబేజీ 65. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. ఫుడ్ కలర్స్ ఏమీ వేయలేదండి, అందుకనే కలరు అట్రాక్షన్గా కనిపించట్లేదు. మనం క్యాబేజీకి ముక్కల్లా కోసేసుకున్న తర్వాత అన్నీ కలిపేసుకున్నాం కదండి. కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం సేపు ఉంచామనుకోండి వాటర్ అనేది ఊరతాయి. సో అందువల్ల నూనె అనేది ఎక్కువ లాగేస్తుందండి. వెంటనే వేసుకుంటే నూనె లాగదు. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఏమీ లేకుండా ఇలా దులిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లో కానీ ఒక న్యూస్ పేపర్ మీద కానీ వేసుకోవాలి. అలాగే మిగతాది కూడా వేసేసుకోవాలి ఆయిల్లో. ఇదిగోండి, మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే క్యాబేజీ 65 రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.